Hi everyone, welcome back to my channel. Well, మీ అందరికీ టైటిల్ చూసి అర్థమైపోయింటది what is this about అని చెప్పి. This is all about Saukhyada. So ఎట్లా అంటే సౌఖ్యదలో we almost we invested our heart and soul. ఇంకా అంత ఎన్నో ఇయర్స్ ఆల్మోస్ట్ 2 years నుంచి నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నా. సో దీనికోసం సరైన వీవర్స్ని, సరైన మ్యానుఫ్యాక్చరర్స్ని అందరినీ వెతుక్కొని ప్రతి ఒక్కటి ఒక దగ్గరికి తీసుకొచ్చి నాకు కావాల్సినట్టు కుట్టే టైలర్స్ని వెతుక్కొని అన్నీ చేయడానికి యాక్చువల్గా ఇది అక్టోబర్లోనే స్టార్ట్ అవ్వాల్సింది. బట్ మళ్ళీ మనకు వస్తూనే ఉంటాయి కదా ఏవో ఒక రోడ్ బ్లాక్స్. సో దాంతో ఇప్పటికి ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ సౌఖ్యద ప్రెటీ సూన్. అండ్ మీకు సౌఖ్యదకి రిలేటెడ్ సారీస్ ఇవన్నీ కూడా రాదర్ దాన్ బ్లాగ్స్ మీకు నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను కింద. దాంట్లో అప్ టు డేట్ ఉంటాయి సారీస్ అంతా ఇన్ఫర్మేషన్. బ్లాగ్స్ లో ఎందుకు అంటే ప్రతి ఉన్న నేను మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి నేను వీవర్స్ దగ్గర చేయించిన ప్రతి చీర నేను కట్టేసుకోలేను కదా. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా కాబట్టి ఐ హ్యావ్ టు బి వెరీ మైండ్ఫుల్. నేను ఏం తీసుకుంటాను ఏం తీసుకోను అన్నది. నా అల్టిమేట్ గోల్ మీ అందరికి చాలా మంచి చీరలు ఏమంటారు మీ అందరికి చాలా మంచి చీరలు తీసుకురావాలి అని చెప్పి. అండ్ ఈ సారీ కూడా నా సౌఖ్యద కలెక్షన్ లో నుంచిదే. దిస్ ఇస్ ప్యూర్ బెనారస్ సారీ. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రా మ్యాంగో. ఇంకా అసలు ప్యూరెస్ట్. మీరు ఇది కట్టుకుంటే మీకే అర్థమైపోతుంది అసలు కుర్చీలు కూడా ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో. కొన్ని మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొంచెం ఆర్గాన్జా మెటీరియల్ ఇంత పెద్దగా వేస్తుంది. నాలాంటి వాళ్ళకి అయితే అసలు చాలా కష్టం వాటి కుర్చీలు పెట్టడం అయితే. నాకు అనిపించింది రోజు ఇది కట్టుకుంటుంటే అసలు ఎంత బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే బటరీ సాఫ్ట్ ఉంది. అండ్ మీరు సౌఖ్యదలో చూసేవన్నీ కూడా లగ్జరీ సారీస్, ప్రీమియం కలెక్షన్. ఒకటి నేను నా చీరలు నేను చూపించినప్పుడు, నేను బయట షాప్స్ లో కొనుక్కున్న చీరలు, నా పెళ్లి చీరలు అలా ఇలా నేను చూపించినప్పుడు నాకు ఒక 3-4 కామెంట్స్ నేను చూసినవి. మీరేంటి ఇట్లా చెప్తున్నారు ప్రైజెస్, అది 5,000 చీరనే, అది 10,000 చీరనే, మీకెందుకు మీరు మోసపోయారు, మీకు 1,00,000 అమ్మారు అని చెప్పి. సో దీంట్లో మోసపోవడం అంటూ ఏం లేదండి. యూ హ్యావ్ టు నో అబౌట్ సిల్క్ అండ్ జరీ. సో దాంట్లో వాళ్ళు ఎలాంటి సిల్క్ యూజ్ చేస్తున్నారు, మీరు ఏ షాప్ లో పోయినా కూడా ఎస్ అంటే దిస్ ఇస్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ సిల్క్ అని చెప్తారు. బట్ మనకు అర్థమైపోతుంది సిల్క్ ఆ డిఫరెన్స్ ఏంటి. జరీ అది 1 గ్రామ్ జరియా, 5 గ్రామ్ జరియా ఎంత అని. సో మీకు జరీ పెరిగే కొద్దీ డిఫరెన్స్, కాస్ట్ లో డిఫరెన్స్ కూడా వస్తుంది. అండ్ ఇంకా నేను వచ్చిన ప్రతి కామెంట్స్ కి నేను చెప్పేదాన్ని కాదు దీని జరీ కాస్ట్ అండి, ఇది కాస్ట్ అండి అని చెప్పి. ఇట్స్ ఓకే లే అని చెప్పి నేను వదిలేసేదాన్ని. బట్ ఇప్పుడు నా స్టోర్ నేను స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఆ సందర్భం అలా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా కాస్ట్ గురించి కూడా. సో మొత్తం అన్ని సారీస్ కూడా లగ్జరీ సారీస్. అండ్ మీకు సారీ ఆర్డర్ చేసినప్పుడు ఇట్ కమ్స్ విత్ టాజల్స్, ఫాల్ అండ్ బ్లౌజ్. మీకు మంచిగా మీరు ఆర్డర్ చేసేసిన సారీ అన్ని మీరు మళ్ళీ ఇంకొక టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించి దాన్ని ఫాల్ దగ్గరికి ఇంకో దగ్గరికి తీసుకుపోయి అలా లేకుండా అన్ని కలిపి వచ్చేస్తుంది. బట్ ఇన్ కేస్ కొంతమందికి ఉంటారు కదా నాకు వీళ్ళే కుట్టాలి టైలర్స్ అట్లా అని చెప్పి, మీకు అలాంటి నీడ్స్ ఉన్నప్పుడు కూడా మీరు సారీ కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ చెప్పాను కదా సౌఖ్యద. అండ్ దిస్ ఇస్ మై లోగో. నాకు ఈ లోగో ఇదంతా కూడా భరతే డిజైన్ చేసి ఇచ్చాడు. అండ్ నేను తనకు ఒకటే చెప్పాను, నాకు ఎనీథింగ్ విత్ అమ్మవారు నేమ్ కావాలి అని చెప్పి. సో తను చాలా నేమ్స్ అందులో వెతికినట్లు మా ఇద్దరికి బాగా నచ్చింది అయితే ఇది. సో నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా సౌఖ్యద ఇక్కడ ఇట్లా లాంచ్ చేస్తున్నాను అట్లా చెప్తున్నా కూడా. అండ్ మనకి ఇట్లా అనిపిస్తుంది కదా ఇండియాలో అయితే మనం ఏదైనా ఇట్లా సారీ ఇట్లా పర్చేస్ చేసి వస్తే మనకు మంచి బ్యాగ్ కూడా వస్తుంది. అట్లా బ్యాగ్ వచ్చిన వెంటనే మా అమ్మ ఇంట్లో ఎన్ని బ్యాగులు ఉన్నా తీసుకెళ్ళి అమ్మ పెద్దమ్మ ఫస్ట్ ఆ బ్యాగ్ లోపల పెట్టేస్తారు. అదేంటో ఇప్పుడు ఆ బ్యాగ్ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉన్నట్టు ఎన్ని బ్యాగులు వచ్చినా నాకు అలాగే అనిపించింది. సో నేను ఇట్లా ఒక బ్యాగ్ కూడా డిజైన్ చేపిద్దాము అని చెప్పి బ్యాగ్ అనుకున్నప్పుడు కాటన్, జూట్ ఇట్లా మేము అనుకున్నాము ఎలాంటి బ్యాగ్ చేయించాలి అని చెప్పి. చేయించే బ్యాగ్ దేనికైనా యూజ్ అయ్యేటట్టు చేయిద్దాము, అది కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పి మా అందరికి నచ్చిన డిజైన్ ఫ్యాబ్రిక్ అంతా ఇది. సో ఈ బ్యాగ్ డిజైన్ చేయించాను నేను సౌఖ్యద కోసము. మీరు శారీ పర్చేస్ చేసినప్పుడు మంచిగా మీ శారీ, బ్లౌజ్ అన్ని కూడా దీంట్లో పెట్టి మీకు ఇలా వచ్చేస్తుంది. అన్ని శారీస్ కూడా ప్రీ ఆర్డరే. మీరు ఆర్డర్ చేశాక మీకు నేను చెప్తాను ఎన్ని డేస్లో మీకు శారీ డెలివరీ అయిపోతుంది అని చెప్పి. అండ్ షిప్పింగ్ వచ్చేసి ఇండియాలో ఏ సారీ వెదర్ ఎఫ్ఎస్ ఇంటర్నేషనల్ ఆర్ విత్ ఇన్ ఇండియా అయినా కూడా ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. మీరు ఇది కూడా అడుగుతారు మీరు మాకు షిప్పింగ్ ఇస్తున్నారు అని చెప్పి. సో ఐఎమ్ వెరీ మైండ్ఫుల్ అబౌట్ ద ప్రైజెస్. చాలా చాలా చాలా
అన్ని సార్ట్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనలైటిక్స్ అన్ని కూడా మేము కన్సిడర్ చేసి మా ప్రైజెస్ కూడా పెట్టుకున్నాము. సో మేము ఏది ఎక్స్ట్రా డబ్బులు వేసేసి దాన్ని మా షిప్పింగ్లోకి పెట్టుకోవడం లేదు. మీరే చూస్తారు, అర్థమైపోతుంది కదా. గ్రాడ్యువల్గా మీకు ఒక్కొక్క సారీ యాడ్ అయ్యే కొద్ది పేజ్లో మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి ఏంటి ప్రైజెస్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది, ప్యూరిటీ ఎలా ఉంది అని చెప్పి అవన్నీ కూడా మీకే అర్థమవుతాయి. సో చాలా 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 జాగ్రత్తగా, అసలు నేను వీవర్స్తో మాట్లాడినన్ని కాల్స్ ఒక పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నా ఆఫీస్లో ఎన్ని కాల్స్ మాట్లాడతానో నేను అంతకు ఎక్కువ. మార్నింగ్ అంతా ఆఫీస్, రాత్రి అంతా వీళ్ళతో కాల్స్, బికాస్ ఇండియాలో ఉంటారు. సో ఇప్పుడు సపోజ్ మనము పైతానీ సారీస్, బనారస్ సారీస్, ఇట్లా మనకు లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉంటుంది. ఐమ్ నాట్ ఎట్ ఆల్ ఫ్లూయెంట్ ఇన్ హిందీ. సో మా అమ్మ హెల్ప్ తీసుకుంటారు. మా మమ్మీ నాకు ఫార్ బెటర్, చాలా మంచిగా మాట్లాడుతుంది. సో మా అమ్మ హెల్ప్ తీసుకొని నాకు కావాల్సిన వాళ్ళతో కూర్చొని ఇంకా కొన్ని అయితే ఇట్లా స్కెచ్ గీసి వేసి చూపించి నాకు ఇలా కావాలి, ఈ కాంబినేషన్ లో కావాలి. అది చీర కొనుక్కోవడం అన్నది చాలా ఈజీ. మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు దాంట్లో మనం ఎటువంటి చీరలు తీసుకొస్తున్నాం అన్నది చాలా కష్టం. చాలా నాకు ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి నా బ్రెయిన్ మొత్తం, నేను నిద్రపోతున్నా కూడా ఇట్లా కళ్ళు మూసుకున్నా కూడా చీరకు మ్యాచింగ్ జాకెట్ లేకపోతే ఈ చీరకు ఏ అంచు రావాలి, ఎంత మునియా ఉన్న సారీ చేయించాలి, లేకపోతే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ జరీ పెట్టాలి, ఇది తప్పితే నా బ్రెయిన్ లో ఇంకొకటి లేదు. ఎప్పుడు చూసినా కూడా నేను నా బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ లో అదే 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 రన్ అవుతుంది. బట్ నేను ఈ ప్రాసెస్ అయితే నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నది. నాకు చాలా 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 ఇయర్స్ నుంచి రైట్ ఫ్రమ్ మై అండర్ గ్రాడ్ నాకు అనిపించేది, అమ్మ నేను బిజినెస్ పెట్టుకుంటా, అమ్మ నేను చదవాలని చెప్పా. మా మమ్మీ బిజినెస్ అయితే పడలేదు, పోయి నువ్వు మాస్టర్స్ చదువుకో అని చెప్పి నేను పంపించింది. అప్పుడే మా అమ్మకి, నువ్వు నాకు బ్యాంక్ లోన్ ఇప్పి అమ్మ, నేను మంచిగా రతది ప్లాంటింగ్ పెడతా అని చెప్పి. వద్దండి. ఇంటర్ అయిపోయాక నన్ను నిఫ్ట్ లో జాయిన్ చేయమ్మా, నేను మంచిగా ఫ్యాషన్ డిజైనర్ అవుతాను. వద్దండి. ఇప్పుడు మా మమ్మీ, యా సోని నువ్వు మంచిగా చేస్తావు, అవి చేస్తావు ఇవి చేస్తావు చెప్పింది. అదే కదా మరి నేను ఎన్నో ఇయర్స్ క్రితం చెప్పింది. అప్పుడు నా మాట లేదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పా. సో అది అంతా వదిలేస్తే, అండ్ మీ అందరికి కూడా చాలా బిగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ వస్త్రమందిర్. మాకు అయితే వస్త్రమందిర్కి మేజర్ గా పర్చేస్ చేసే వాళ్ళు వచ్చేసి యాంకర్స్, మూవీ ఆర్టిస్ట్, డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, ఇట్లా అందరూ కూడా. అండ్ మేము తను ఎందుకు ఆన్లైన్ చేయలేకపోతున్నామంటే వీఆర్ అనేబుల్ టు క్యాటర్ దేర్ నీడ్స్. మాకు అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది వస్త్రమందిర్కి. సో ఇట్లా మనం ఒక డ్రెస్ పెట్టినప్పుడు చాలా మందికి అదే నచ్చుతుంది. ఇట్లా ఆల్మోస్ట్ మాకు ఒక 30 to 40 DMs వస్తున్నాయి, మాకు అదే డ్రెస్ కావాలి, లేకపోతే ఇదే సైజ్ లో కావాలి అని చెప్పి. సో దాన్ని మేము కేటర్ చేయలేకపోయాము, అందుకే అది ఆన్లైన్ కాదు. ఇట్స్ మోర్ ఇట్లా స్టాల్స్, షోస్ బేస్డ్ గానే నడుస్తుంది వస్త్రమందిర్. సో మీ సపోర్ట్ సౌఖ్యద కూడా అంతే ఎక్స్టెండ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇందాకే ఐషు లేసింది, తనకి కొంచెం ఫుడ్ పెట్టేసి మీకు రెస్ట్ ఆఫ్ ద సారీస్ కూడా చూపిస్తాను. బట్ అన్ని సారీస్ అయితే నేను బ్లాగ్స్ లో షేర్ చేయలేను. సో ప్లీజ్ డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ పేజ్ సౌఖ్యద. మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆఫ్టర్ ఎ బ్రేక్ ఐమ్ బ్యాక్ అగైన్. సో అది బ్లాగ్ చేశాక ఒక 2 days బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ నేను ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను. మీన్ వైల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసేసాము సౌఖ్యద. సో ఆ లింక్ కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పా, ప్రొవైడ్ చేస్తా అని చెప్పి. వెళ్ళి అక్కడ ఫాలో అయిపోండి ఫర్ ఆల్ ది అప్డేట్స్. సో సెకండ్ శారీ వచ్చేసి ఇది ఎంత 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 ప్రెటీగా ఉందో. సో లుక్ ఎట్ ద కాంబినేషన్. అసలు ఇట్లా సీ గ్రీన్ కి ఈ పర్పుల్ బార్డర్. అండ్ మీరు ఈ శారీ ఆర్డర్ చేసినా కూడా ఇట్ విల్ టేక్ గుడ్ టైమ్. మీకు అట్లీస్ట్ మనకు 30+ days పడుతుంది ఆర్డర్ మీద చేయడానికి. దిస్ ఇస్ ప్యూర్ బెనారస్ కటాన్ సిల్క్. అండ్ ఇది పళ్ళు. అసలు శారీ అయితే బటరీ సాఫ్ట్, ఎంత ఎంత బాగుందో అసలు. ఇట్లా టిష్యూ షేడ్ లాగా వచ్చి చాలా చాలా బాగుంది. అండ్ ఇది కంప్లీట్గా ఇట్లా హ్యాండ్ ఓవెన్, ఇట్లా మెషిన్ మీద చేసిన శారీ కాదు. మీరు దీన్ని ఆర్డర్ చేశాక కూడా మనకు గుడ్ 30+ days పడుతుంది ఈ శారీ డిస్పాచ్ అవ్వడానికి కూడా. దీన్ని ఇలా చేసేసినా కూడా అంత ముడతలు ఏం పడ్డం లేదు. అసలు ఎంత మెత్తగా ఉందో, నాకు ఎంత బాగా నచ్చిందో. నాకు ఫాస్ట్గా ఈ చీర కూడా కట్టేసుకోవాలని ఉంది. బట్ నేను దీన్ని ఉగాది కోసము, ఉగాది కాదు ఐషు బర్త్డే కట్టుకుంటా. బికాస్ నేను ఉగాది కట్టుకుందాం అనుకుంటే మా మమ్మీ నా కోసం ఇంకొక శారీ తీసుకొచ్చింది ఫ్రమ్ వస్త్రమందిర్. సో ఆ చీర కట్టుకోమని చెప్పింది, నేను ఆ చీర కట్టుకుంటాను.
అసలు ఇదైతే చాలా బాగుంది. ఐ డోంట్ నో మీకు వ్లాగ్లో కెమెరా ఈ శారీ బ్యూటీని జస్టిస్ చేస్తుందో లేదో కానీ అసలు ఎంత బాగుందో. సో నా కలెక్షన్లో ఇది ఒక మాస్టర్ పీస్ అయిపోతుంది ఖచ్చితంగా, అంత బాగుంది. అండ్ కలర్ కాంబో కూడా, కలర్ కాంబినేషన్స్కి కూడా నేను ఎంత బ్రెయిన్ స్ట్రాంగ్ చేసుకున్నానంటే, సో ఈ కలర్కి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది. ఇది నాకు బాగా ఎలాంటి చీరలు బాగా అంటే, ఇంతకుముందు నేను పెరిగేటప్పుడు మొత్తం నేను మా నానమ్మని కంచిపట్టు చీరల్లోనే చూసాను. మా నానమ్మ అంటే అంటే కంచిపట్టు చీర కట్టుకునేది. అసలు ఆమె దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయో, అండ్ అసలు ఆ కలర్స్, ఆ కాంబినేషన్స్ నాకు అసలు ఇప్పుడు కనిపించవు. అవి చూస్తున్నా కూడా నేను ఎప్పుడు అనుకుంటా, అరే నానమ్మ కట్టుకున్నలాంటి చీర ఎందుకు లేదు అని చెప్పి. సో ఇప్పుడు నేను మాట్లాడే వీవర్స్ అందరితో కూడా ఆ చీర అది ఇలా ఉంటుంది, దాని కలర్ ఇలా కావాలి, నాకు ఇన్ని గ్రామ్స్ ఆఫ్ జరీ పెట్టాలి, మీరు పళ్ళులో ఇన్ని గ్రామ్స్ ఆఫ్ జరీ పెట్టాలి, లేకపోతే నాకు ఇంత డై వాడాలి, ఇన్ని కోట్స్ ఆఫ్ డై ఉండాలి, ఆ చీర ఇలా ఉండాలి. సో అదేమి మనం షాప్కి వెళ్ళి కొనుక్కున్నంత ఈజీ అయితే కాదు, చాలా చాలా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నాకు చాలా ఇష్టమైన థింగ్, సో నేను చాలా ఇష్టంగానే చేస్తున్నా. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ సారీ. ఇది కట్టుకున్నప్పుడు మీకు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, పేజ్లో కూడా, సౌఖ్యదాలో కూడా. సో మీకు కావాలి అంటే దీన్ని మీరు ఫోటో తీసుకొని మీరు సౌఖ్యద ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేయండి. సో అక్కడ మెసేజ్ చేస్తే నేను ఫాస్ట్గా రిప్లైస్ కూడా ఇస్తాను, రాదర్ దెన్ మై రెగ్యులర్ ఇన్స్టా పేజ్. అండ్ మీకు నా థర్డ్ శారీ కూడా చూపిస్తా ఇప్పుడు. దిస్ ఇస్ మై థర్డ్ శారీ, బెనారసి కడ్డీ జార్జెట్ మీనాకరీ వర్క్. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా నేను చాలా చాలా టైం ఇన్వెస్ట్ చేసి అలా తీసుకున్నాను. చాలా కలర్స్ మనకి రెగ్యులర్గా అన్ని దొరుకుతాయి కదా, కొంచెం రెగ్యులర్గా దొరకని కలర్స్. ఈ కలర్స్ లో ఇప్పుడు మీరు శారీ చూస్తే దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఏ కలర్ కి ఎలాంటి కలర్స్ అయితే మంచిగా నప్పుతుంది శారీకి అట్లా చెప్పి ఇది కూడా చాలా చాలా బాగుంది. సో అది నేను ఐషాని బర్త్డే కట్టుకుంటా అని చెప్పా కదా, ఇది మా అమ్మ బర్త్డేకి కానీ లేకపోతే ఇంకెప్పుడైనా కూడా కట్టుకుంటాం. దీనికైతే నేను స్లీవ్లెస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. సో దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సారీ మొత్తం కూడా మీకు ఇదే వర్క్ ఉంటుంది, ఇదే మీనా వర్క్ ఉంటుంది సారీ మొత్తం కూడా. ఇది చాలా బ్యూటిఫుల్ పీస్. సో దిస్ ఇస్ మై సారీ. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఇదే సారీ కావాలి అంటే దీన్ని కూడా మీరు ప్రీ ఆర్డర్ చేయాలి. మీకు సారీకి బట్టి మీకు నేను టైం ఎస్టిమేట్ ఇస్తాను, ఒక్కొక్క సారీకి ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పి. అండ్ ఆల్ దీస్ సారీస్ ఆర్ హ్యాండ్ ఓవెన్ సారీస్. సో ఖచ్చితంగా టైం పడుతుంది మనకు చేసి ఇవ్వడానికి. ఫర్ ఆల్ ద కలెక్షన్ అండ్ అప్డేట్స్ డూ ఫాలో సౌఖ్యద ఇన్స్టాగ్రామ్ పేజ్. మీకు అక్కడ నేను అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ సో మీరు ఇండియాలో నుంచి మీరు ఎవరైనా పెట్టినప్పుడు, మీకు శారీ గురించి ఎంక్వైరీ పెట్టినప్పుడు ఒక ఫ్యూ అవర్స్ అలా లేట్ అవుతాయి. మాకు ఇక్కడ నైట్ కాబట్టి అది లేట్ అయింది అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. నేను చూసిన వెంటనే మీకు నేను రెస్పాండ్ అయిపోతాను. అండ్ దట్స్ ఆల్ మై బ్లాగ్ అబౌట్ సౌఖ్యద. సీ యూ సూన్.